ఏడాది పొడవునా గిరాకీ ఉండే కూరగాయ పంటల్లో బెండ ఒకటి. బెండకు కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల్లో తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి వంటివి ఆశించి పంట పెరుగుదలను దెబ్బతీస్తాయి. వీటిలో తెల్లదోమ వల్ల పల్లాకు వైరస్ తెగులు బెడద ఉంటుంది. బెండను ఆశించే చీడపురుగుల నివారణకు ఒక రసాయన చర్యలపైనే ఆధారపడితే సరిపోదు. వాటి వల్ల కాయలపై మందుల అవశేషాలు, రైతుకు ఖర్చు, వినియోగదారులకు అనారోగ్యం వంటి అనర్థాలు ఉంటాయి. కాబట్టి చీడపురుగులను సమర్థవంతంగా అరికట్టేందుకు రసాయనాలను తగ్గించి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. వివరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఈ కూరగాయల పంటల్లో, ఖరీఫ్లో వేసే పంటల్లో బెండ కూడా ఒక ప్రధానమైనటువంటి పంట. ఈ బెండలో మనకు చూస్తే కనుక ఎక్కువగా మనకి రసం పీల్చే పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాయ తొలిచే పురుగు ఎక్కువగా ఈ ఖరీఫ్ పంట కాలంలో వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ బెండ ఏంటంటే ఆకు వెడల్పుగా ఉంటుంది మీకు, కాబట్టి చాలా రకాలుగా ఏదైనా నత్రజని ఎరువులు ఎక్కువ వేస్తే ఆకు ఇంకా వెడల్పు అయిపోతుంది, మెత్తదనం వస్తుందో అక్కడ ప్రత్యేకంగా రసం పీల్చే పురుగుల్లో ఈ పేనుబంక, తామర పురుగులు, అలాగే నల్లి ఇవన్నీ కూడా ఆశిస్తుంటాయి. కాబట్టి ఈ పురుగులు ఆశించినప్పుడు ఏంటంటే ఆకు పసుపుగా మారడం, అక్కడక్కడ మీరు పసుపు చుక్కలు పెట్టినట్టు అయిపోతుంది, అంచులు కూడా మాడిపోయినట్టు పసుపు అంచులుగా మారుతుంటాయి. ఇది ఉందంటే మీరు ఆకు వెనక్కి తిప్పి చూస్తే తామర పురుగులు అయితే కనుక మీరు తెల్లని పేపర్ మీద ఆకు ఇలాగ కొడితే చిన్న సూదిమొన మోపినంత పురుగులు కదులుతూ ఉంటాయి. అదే పేనుబంక అయితే కనుక ఆకు వెనకాల మీకు నల్లగా ముద్దలు ముద్దలుగా చిన్న చిన్న పిల్ల పురుగులు మీకు కనిపించి రసాన్ని పీల్చేస్తుంటాయి. దీనివల్ల ఆకు ఇలా డొప్పగా మారినట్టు కూడా కనిపించి పసుపు అయిపోతుంది. ఈ రసం పీల్చే పురుగులు ఏంటంటే ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, నీరు కట్టడం ఆలస్యం అయినప్పుడు, ఉష్ణోగ్రతలు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువగా బెండలో వస్తుంటాయి. దీని నివారణకి ఏంటంటే మనం ముందు జాగ్రత్తగా ఈ వేప సంబంధిత మందులు 3000 ppm కానీ లేదంటే 1500 ppm ఏదైనా కానీ లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారీ చేస్తే ముందు జాగ్రత్త చర్యగా చేయడం వల్ల మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ తామర పురుగులు అలాగే ఎఫిడ్ అంటే మనకి పేనుబంక రెండు గనక ఉంటే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును 0.4 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచికారీ చేయడం వల్ల ఒకవైపు పేనుబంక, తామర పురుగులను కూడా నివారించుకోవచ్చు. ఒకవేళ మీరు ఆకు వెనక్కి తిప్పి చూసినప్పుడు ఒక్క పేనుబంక మాత్రమే కనిపించి నల్ల చీమలు ఎక్కువగా మొక్క మీద తిరుగుతున్నట్టున్నాయంటే దానికి మనకు డైమిథియేట్ అనేటువంటి మందు, అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచికారీ చేస్తే మనకు చాలా వరకు పేనుబంక కూడా తగ్గిపోతుంది. ఈ బెట్ట పరిస్థితులు ఎక్కువ ఉండేటప్పుడు తెల్లదోమ కూడా వస్తుంది. తెల్లదోమ కనుక ఎక్కువగా ఉందంటే తద్వారా ఏంటంటే మనకు వైరస్ తెగులు కూడా ఎక్కువగా వ్యాప్తి జరిగిపోతుంటుంది. పసుపాకు తెగులు, బొబ్బర తెగులు అని అంటారు, ఇవన్నీ కూడా వైరస్ తెగులు. ఇది ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే పొలంలో తెల్లదోమ కానీ తామర పురుగులు కానీ ఎక్కువగా ఉన్నాయంటే ఈ వైరస్ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ఎక్కువగా వ్యాప్తి జరుగుతుంది. ఈ వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మనం రసం పీల్చే పురుగులు మాత్రమే నివారించుకోవాలి. దానికి మనం చెప్పినటువంటి వేప మందు కానీ, ఇమిడాక్లోప్రిడ్ కానీ, పిప్రోనిల్ కానీ లేదంటే రోగార్ ఏదైనా మందులను పిచికారీ చేసి ముందుగా మనం తామర పురుగులు, తెల్లదోమ, ఈ పేనుబంక వీటిని నివారిస్తేనే వైరస్ తెగులు అనేది తగ్గుతుంది. అదేవిధంగా బెండలో కాయ తయారవుతున్న దశ, చిన్న కాయ తయారవుతున్నప్పుడు, కాయ నిండుతున్నప్పుడు పెరుగుదల దశలో మనకి కాయ తొలిచే పురుగులు వస్తాయి. గొంగల పురుగు ఈ బెండ కాయలకి తొలిచేసి రంధ్రం చేసి లోపలికి దూరి లోపల ఉన్న గింజలను తింటూ బ్రతికేస్తుంది. ఒకసారి లోపలికి వెళ్తే కాయలో ఉన్న గింజలన్నింటిని కూడా తినేసి నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా ముందు జాగ్రత్త చర్యగా వేప సంబంధిత మందుని పిచికారీ చేసుకోవాలి. దానితో పాటుగా ఈ పొగాకు లద్దె పురుగు జాతిన చెందిన అదేవిధంగా కాయ తొలిచే పురుగుల జాతి బోరర్స్ అంటాం, ఇలాంటి పురుగులన్నిటికీ కూడా థయోడికార్బనేట్ మందు 0.7 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడం కానీ లేదంటే నొవాల్యూర్ అనేటువంటి మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం కానీ, లేదు ఉధృతి తక్కువగా ఉంటే కనుక మనం క్వినాల్ఫాస్ లాంటి మందులు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కానీ, లేదా క్లోరిఫైరిఫాస్ అయితే కనుక 2.5 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్కి చొప్పున. అన్ని పంటలకు చెప్పుకున్నట్టే ఈ కూరగాయల పంటలు కూడా మనం తినేటువంటి పంటలు కాబట్టి వీలైనంత వరకు ముందు జాగ్రత్తగా మనం ఈ వేప సంబంధిత మందుల్ని వాడుకోవటం, దానికి సంబంధించిన సేద్య పద్ధతులు అంటే కలుపు లేకుండా చూసుకోవటం, అదేవిధంగా రసం పీల్చే పురుగుల్ని ముందుగానే నిఘా పెట్టుకొని రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకుంటేనే మనకు వైరస్ తెగులు, పల్లాకు తెగులు తగ్గుతుంది. కాబట్టి రైతులు ఈ పంట దశను బట్టి ఉన్నటువంటి పురుగును బట్టి సరైన అవగాహన పెంచుకోవాలి. మనం ఏదైనా మందులు పిచికారీ చేసి కనీసం 3 నుంచి 7 రోజుల సమయం ఉండే విధంగా ఉండాలి. చివరి దశలో కొట్టేటప్పుడు
మీరు మందుల్ని గమనించుకొని, అంటే లో టాక్సిటీ అంటాం, అవి త్వరగా మనం కొట్టిన మందు కాయ మీద ఎక్కువ అవశేషాలు ఉండకున్న మందులను మాత్రమే మనం పిచికారీ చేస్తే ఒకవైపు పురుగు నియంత్రించబడుతుంది, తిన్నటువంటి మనుషులకి ఆరోగ్యం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనకి మంచి దిగుబడి, నికర ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది.